ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఒక 10 మినిట్స్ మీవి కాదనుకుంటే కనుక క్రెడిట్ కార్డు గురించి A to Z ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు కన్వే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే క్రెడిట్ కార్డు గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఈజీగా అయితే మీరు ఎటువంటి పెనాల్టీ లేకుండా క్రెడిట్ కార్డు ఈజీగా వాడచ్చు అనమాట. సో చాలామంది నాకు సజెస్ట్ చేశారు, అందుకోసం అని చెప్పేసి వైట్ బోర్డ్ అనేది తీసుకున్నాను అనమాట. సో మీకు విత్ రిటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముఖ్యంగా మనకి క్రెడిట్ కార్డులో వచ్చేటువంటి బేసిక్ టర్మినాలజీ గురించి తెలుసుకుందాం. టర్మినాలజీ అంటే ఏమేమి వర్డ్స్ వస్తాయి అనేది మీకు తెలియాలి. సో దానికోసం అని చెప్పేసి ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా మీకు క్రెడిట్ కార్డు వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేటువంటి ఫస్ట్ ఏంటంటే క్రెడిట్ లిమిట్, దాన్ని CC లిమిట్ అని చెప్పేసి కూడా చెప్తారనమాట. సో 1 by 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. క్రెడిట్ లిమిట్ తర్వాత మనకి క్యాష్ లిమిట్ అనే టర్మినాలజీ కూడా మీ క్రెడిట్ కార్డు పైన ఉంటుందన్నమాట. క్యాష్ లిమిట్ తర్వాత మీకు ప్రతి క్రెడిట్ కార్డుకి బిల్లింగ్ సైకిల్ అనేది ఉంటుంది. బిల్లింగ్ సైకిల్, సో బిల్లింగ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిల్లింగ్ సైకిల్ తర్వాత మీకు డ్యూ డేట్, సో డ్యూ డేట్ అనేది ఇస్తారనమాట. డ్యూ డేట్ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్. సో ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్, సో ఎప్పటిలోపు మీరు అమౌంట్ పే చేయాలి, ఎన్ని రోజులు మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ దొరుకుతుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, మీకు ఏదైనా బ్యాంక్ కానివ్వండి, నాన్ బ్యాంకింగ్లో కానివ్వండి, మీరు క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత మీకు సర్టన్ లిమిట్ అనేది ఇస్తారు. అది ఏదైతే లిమిట్ ఇస్తారో దాన్ని క్రెడిట్ లిమిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 అనుకుందాం, లేకపోతే 1 lakh అనేది మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ అని చెప్పేసి అనుకుందాము. దీన్ని క్రెడిట్ లిమిట్ అంటారనమాట. సో క్యాష్ లిమిట్ అంటే మీకు ఇచ్చినటువంటి ఈ ఏదైతే క్రెడిట్ లిమిట్లో నుంచి అప్ టు 40% వరకు మీకు క్యాష్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాష్ లిమిట్ అనేది మీరు ATM ద్వారా మనీ విత్డ్రా చేయడానికి యూజ్ అవుతుంది. దీనికి ఛార్జెస్ అయితే ఉంటాయి, బట్ క్యాష్ లిమిట్ అంటే ఏంటనేది చెప్తున్నా అనమాట. అంటే మీకు ఇచ్చినటువంటి ఈ 1 lakh అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 40K అనేది మీకు విత్డ్రావల్ ఫెసిలిటీ ఉంటుంది, బట్ అది ఛార్జబుల్. చాలా జాగ్రత్తగా వినండి. బిల్లింగ్ సైకిల్ అనేది 30 daysకి ఒకసారి బిల్ జనరేట్ అవుతుంది అనమాట. ఆ 30 days ఆఫ్ టైం పీరియడ్ని మీకు బిల్లింగ్ సైకిల్ అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇది ఈ 30 days అనేది బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. దాంతోపాటు డ్యూ డేట్ కంటే ముందు ఒక బిల్ డేట్ అని చెప్పేసి తెలుసుకుందాం. ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నాను, బిల్ డేట్ లేదా బిల్ జనరేషన్ డేట్ అని చెప్పేసి చెప్తారు. ఈ బిల్ జనరేషన్ డేట్ అనేది ఈ మంత్లో ఈ 30 days 1 to 30th కానీ 31st కానివ్వండి, ఏదో ఒక పర్టికులర్ డేట్ ఒక డేట్లో మాత్రమే మీకు బిల్ అనేది జనరేట్ అవుతుంది. అది కార్డ్ టు కార్డు కానివ్వండి, బ్యాంక్ టు బ్యాంక్ కానివ్వండి, వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. సాధారణంగా జనరల్గా చూసుకున్నామంటే కనుక 10వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు అనేది మ్యాక్సిమం చాలామందికి బిల్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. డ్యూ డేట్ అనేది ఏంటంటే ఈ ఎప్పుడైతే బిల్లు జనరేట్ అవుతుందో మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా ఒక 20 days అనేది టైం పీరియడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బిల్లు పే చేయడానికి. సో ఈ 30 days ఆఫ్ బిల్లింగ్ సైకిల్ తర్వాత ఈ 20 days మీకు అప్ టు 50 days, అది లాజిక్ కూడా ఎలాగానే చెప్తాను అనమాట. సో మీకు 20 days అంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు డ్యూ డేట్ చాలామందికి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో మీకు డ్యూ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని డ్యూ డేట్స్ అని చెప్పేసి చెప్తారు. ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది అప్ టు 50 days, గుర్తుపెట్టుకోండి, అప్ టు 50 days అనేది ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అని చెప్పేసి చెప్తారు. మరి చాలామందికి ప్రతి ట్రాన్సాక్షన్స్కి ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ దొరుకుతుందంటే అలానే కాదండి. ఇది వచ్చేసి అప్ టు 50 days అంటే మ్యాక్సిమం 50 days. అది నెంబర్ ఆఫ్ డేస్ పైన డిపెండ్ అవుతుంది. మీరు ఇది లాజిక్ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఒక 30 days ఆఫ్ బిల్లింగ్ సైకిల్ అనుకోండి. ఇది అక్కడ వచ్చేసి 1వ తారీఖు ఉంది, తర్వాత 5వ తారీఖు ఉంది, 10, 15, 20, 25, 30 ఇలాగ అనుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎక్కడగానే ఒక 15th అనేది బిల్లింగ్ డేట్ అనుకుందాం. సో ఈ బిల్లింగ్ డేట్ కనుక 15th అయితే, సో ఇది వచ్చేసి బిల్లింగ్ డేట్ అండి. ఈ బిల్లింగ్ డేట్ కనుక 15th అయితే కనుక ఇక్కడ ఎవ్రీ మంత్ 15th మీకు బిల్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ 15th జనరేట్ అవుతుందంటే కనుక ఇక్కడ 16th నుంచి మీ బిల్లింగ్ సైకిల్ గుర్తుపెట్టుకోండి. 16th నుంచి నెక్స్ట్ 15th వరకు మీకు బిల్లింగ్ సైకిల్ అని చెప్పేసి చెప్తారనమాట. నేను చెప్పిన విధంగా ఈ 20 days ఆఫ్ టైం పీరియడ్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే 15th ఒకసారి మీకు బిల్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ 5th వచ్చేసి మీకు డ్యూ డేట్ అనేది వస్తుందన్నమాట.
గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంకా చాలామందికి డౌట్ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు నేను 15th అనేది చెప్పారు మీరు, నేను 20th అనేది కార్డు యూస్ చేశాను, 5th లోపు డ్యూ డేట్ ఉంది కదా, 5th లోపు నేను ఆ మనీ పే చేయాలంటే అలా అవసరం లేదనమాట. ఎప్పుడైతే 30 days ఆఫ్ బిల్లింగ్ సైకిల్ అంటే కనుక మీరు 16వ తారీఖు నుంచి నెక్స్ట్ 15th వరకు జనరేట్ అయినటువంటి అమౌంట్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ అమౌంట్ మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 15వ తారీఖు ఒక 10,000 అనేది మీకు బిల్ జనరేట్ అయిందని చెప్పేసి అనుకుందాం. ఈ 10,000 అనేది మీకు నెక్స్ట్ మంత్ 5th లోపు మాత్రమే పే చేయాలి. తర్వాత మీరు ఒక 20th ఈ బిల్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ ఒక 5,000 మీరు వాడారనుకోండి అమౌంట్, ఈ 5,000 మీకు ఇక్కడ దీనికి యాడ్ అయ్యి ఇక్కడ 15,000 పే చేయమని మిమ్మల్ని అడగదనమాట. కాకపోతే ఈ 10K మీరు 15th లోపు కట్టాలి, ఈ 5K ఏదైతే ఉందో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 15th వచ్చేంత వరకు మీరు బిల్ జనరేట్ అనేది అవ్వదు. ఇక్కడ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ 5th అనేది డ్యూ డేట్ వస్తుంది. అర్థమైందా? చాలా లాజికల్గా ఉంటుంది. సో ఎక్కడైతే మీకు ఈ 5K అనేది ఉందో ఈ 5K తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక 30th ఇంకొక 5K వాడారు, తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ 6th వచ్చేసి మీకు ఒక 5K వాడారు. సో ఇక్కడ టోటల్గా ఏమైంది, ఆల్రెడీ బిల్ అనేది 15th వచ్చిన బిల్లు 10K ఉంది, ఆ 10K వచ్చేసి మీరు ఇక్కడ 5th లోపు అనేది పే చేస్తారు. సో ఈ 5K ఈ 15K ఇంకా మీరు 15th లోపు ఏదైనా అమౌంట్ వాడినా కూడా ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇన్స్టెడ్ ఆఫ్ 10K మీకు నెక్స్ట్ మంత్ 15th వచ్చేసి 15,000 బిల్ జనరేట్ అవుతుంది. ఆ 15,000 అనేది ఆ నెక్స్ట్ మంత్ 5th అనేది అమౌంట్ అనేది పే చేయాలి. సో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒకసారి రివైజ్ చేసి కావాలంటే చూసుకోండి. సో ఎప్పుడైతే మనకి బిల్ జనరేట్ అయ్యిందో, బిల్ జనరేట్ అయిన తర్వాత మీరు యూజ్ చేస్తే మీకు నెక్స్ట్ అదే డేట్కి బిల్ అనేది జనరేట్ అనేది అవుతుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే మీకు కనుక 50 days మీకు ఎగ్జాక్ట్గా మీరు డ్యూ డేట్ మీరు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ తీసుకోవాలనుకోండి, ఎగ్జాక్ట్గా 16th మీరు కార్డు స్వైప్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఈ 16th నుంచి 15th 30 days ప్లస్ ఈ 15 days లేదా ఈ 20 days టోటల్గా మీకు 50 days అనేది ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ దొరుకుతుంది అనమాట. సో 16th కాదు, మీరు ఇక్కడ 17th యూస్ చేశారు, 17th యూస్ చేస్తే కనుక మీరు అప్పుడు 49 days అనేది మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది దొరుకుతుంది. అండ్ లేదా మీరు ఇక్కడ 17th పే చేశారు, 18th అనేది కార్డ్ స్వైప్ చేశారు అనుకోండి, ఇక్కడ 48 days, 19th యూస్ చేశారు అనుకోండి 47 days, 20th యూస్ చేశారు అనుకోండి 46 days. ఇలాగా నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు 14th కనుక యూజ్ చేస్తే జస్ట్ మీకు 21 days మాత్రమే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ దొరుకుతుంది అనమాట. అంటే మీరు ఇక్కడ 14th వాడారు, ఇమ్మీడియట్గా 15th బిల్ వచ్చింది, నెక్స్ట్ మంత్ 5th అయితే మీరు మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది చాలా ఈజీ అనమాట. చాలామందికి ఈ డౌట్ అనేది ఉంటుంది, అదేంటి నేను వాడింది 14th ఇమీడియట్గా నాకు 21 daysకే డ్యూ వచ్చిందని చెప్పేసి. లాజిక్ ఏంటంటే మీ బిల్ జనరేషన్ డేట్ ఎప్పుడనేది చెక్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఏమవుతుందంటే ఈజీగా మీ క్రెడిట్ కార్డ్ టైం పీరియడ్ అనేది పెంచుకోవచ్చు. దీన్ని బట్టి ఏమవుతుందంటే మీకు మినిమం వచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ పైన 20 days అనేది ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ దొరుకుతుంది. మ్యాక్సిమం వచ్చేసి 50 days అనేది మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది దొరుకుతుంది అనమాట. సో అర్థమైందండి. సో ఎప్పుడైనా కూడా మీరు టైం పీరియడ్ దొరకాలి అనుకుంటే కనుక ఎప్పుడైతే బిల్ జనరేట్ అవుతుందో, బిల్ జనరేట్ అయిన నెక్స్ట్ డేని మీరు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశారంటే కనుక ఖచ్చితంగా మీరు ఎక్కువ టైం పీరియడ్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఒకసారి రివైజ్ చేయండి. చాలా క్లారిటీగా అయితే చెప్పానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మనకు క్రెడిట్ కార్డ్ని ఎఫెక్టివ్ వేలో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది 15th వచ్చిందండి, నేను 15th వచ్చింది, నాకు ఆల్రెడీ లిమిట్ అనేది క్రాస్ అయిపోయింది, సో 50K ఆల్రెడీ యూజ్ చేశాను, ఆ 50Kలో నాకు ఇప్పుడు మళ్ళీ అవసరం ఉందండి, నేను పే చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఈ 15th వచ్చిన బిల్లు 20th లోపు క్లియర్ చేయొచ్చు అంటే అఫ్ కోర్స్ మీరు నెక్స్ట్ మంత్ 5th లోపు ఎప్పుడైనా కూడా మీరు మనీ అనేది క్లియర్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు పే చేసిన వెంటనే మీరు స్వైప్ కూడా చేసుకోవచ్చు. స్వైప్ చేసినట్టే కనుక నెక్స్ట్ మంత్ 15th బిల్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ 5th వచ్చేసి డ్యూ డేట్ అనేది వస్తుంది. సో అడ్వాన్స్గా కూడా పే చేయొచ్చు. బట్ ఎప్పుడైతే 5th క్రాస్ అవుతుందో అప్పుడే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఎవరు కూడా మిస్టేక్ చేయకండి, దీనివల్ల చాలా వరకు ఇబ్బందులు పడతారు. ఎక్కువ ఛార్జెస్ అనేది ఉంటాయి. బ్యాంకులో వచ్చేసి 3.5%, కొన్ని బ్యాంకులు 3.75%, ఇవి వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్.
అర్థమైందండి. చాలా ప్రాబ్లంలో పడతారు. కాబట్టి ఎవరైనా కూడా విత్ ఇన్ డ్యూ డేట్ అనేది మనీ పే చేయడానికి ట్రై చేయండి. వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకున్నాను. ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయాలండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.